హలో గైస్, అందరికీ నమస్తే అండి. అండ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మీ ఫ్రెండ్ని మీరు కలుసుకున్నారా లేదా? మీ క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు కదా, వారు మీకేమిచ్చారు, మీరు వారికేమిచ్చారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్లో తెలియజేయండి. ఎవరికైనా సరే జీవితంలో ఒక మంచి ఫ్రెండ్ అనేది కావాలి. ఫ్రెండ్స్ ఉండడం వేరు, క్లోజ్ ఫ్రెండ్ ఉండడం వేరు. మన గురించి ఆలోచించే ఫ్రెండ్ ఉండడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఎప్పుడు ఒక అమ్మలాగా మనల్ని గైడ్ చేసేవారు ఎవరో ఒకరు ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అనే మాటకే వాల్యూ లేకుండా చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది మాత్రం అమ్మ తర్వాత ఒక అమ్మలాగా నిలబడతారనమాట. అలా మీ జీవితంలో ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా లేరా కామెంట్లో తెలియజేయండి. సో మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూసిద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అవుతున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ద ఎంపరర్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట. మీ లైఫ్లో మీకంటే చిన్నగా ఉండే ఫ్రెండ్ ఉండి ఉంటారు. ఓకే, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి పర్సన్ గురించి కూడా మాట్లాడతా. అలాగే మీకంటే చిన్నగా ఉండొచ్చు, లేదా మీకంటే ఏజ్లో పెద్దవారితో వారితో మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్తో మీరు ప్రతిదీ షేర్ చేసుకుంటారు, చాలా లవ్ చూపిస్తారు, వారు కూడా మీ మీద చాలా లవ్ చూపిస్తారు. కానీ ఇక్కడ ఆ పర్సన్ ఏంటంటే తను సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించే పర్సన్ అండి. అండ్ మీ లైఫ్లో ఉండే పర్సన్ తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ మీ పర్సన్ చాలా ఫ్యాషనేట్గా ఉంటారు. ఇక్కడ ప్రతిదీ మీ గురించి కేర్ తీసుకునే వారు ఎవరో ఉన్నారండి. ఓకే, వారంటే మీకు చాలా ఇష్టం ఉండి ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో కొన్ని రోజులు బాండింగ్ అనేది చాలా బాగా ఉండి ఉంటుంది. కానీ రాను ఏంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడమా, లేదా ఏదో విషయంగా దూరం పెడుతున్నారు. తనే నా బెస్ట్, ఎప్పటికైనా సరే ఈ జీవితం ఉన్నన్ని రోజులు అన్నట్టుగా మీరు ఏ పర్సన్ మీద అయితే మీరు ఫిక్స్ అయి ఉన్నారో ఆ పర్సన్ ప్రజెంట్ మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ తన ఫ్యామిలీ గురించి మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు అనే ఒక మెసేజ్ కూడా ఉందండి. ఓకే, సొసైటీ అండ్ అలాగే ఫ్యామిలీ అనేది చూపిస్తుంది. ఓకే, కానీ తన మనసుకు తెలుసు. సో మీరు తనని చాలా బాగా చూసుకున్నారు, లేదా మీ లైఫ్లో ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్తో షేర్ చేసుకున్నారు అని కూడా ఈ పర్సన్కి తెలుసు అనమాట. సో మీరు బ్యాడ్ పర్సన్ అనే నెగిటివ్ ఒపీనియన్ తనకి లేదు. మీరు మంచివారే, కానీ తన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు. అండ్ అలాగే తను ఏదో మీ దగ్గర ఏదైనా హెల్ప్ లాంటిది ఏదో అడిగారు, అది మీరు ఇవ్వకపోయేసరికి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెడతా ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుంది. ఓకే, మీరు ఆశించిన పర్సన్, మీ పర్సన్ ఏదైనా ఆశించే పర్సన్ కావచ్చు, మీ వైపు నుంచి హెల్ప్ అండ్ ఏదైనా విషయంలో మనకి సంబంధించి కావచ్చు అలా. ఓకే, మీరు తనని ఏదో విషయంగా హెల్ప్ అనేది చేయలేదు అని ఆ పర్సన్ మనసులో అయితే ఉందన్నమాట. మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఉంటారండి పర్సన్. ఇక్కడ పర్సన్కి సంబంధించిన మెసేజ్ కూడా ఉంది. మీకు ఏ విధంగా రెజొనేట్ అయితే అదే విధంగా మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చి ఉన్నాయి. ఈ పర్సన్ ఏదో విషయంగా స్టక్ అయిపోయారు. అండ్ తను మీ లైఫ్లో రాకుండా ఏదో జరిగిందండి. అది అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంటా, లేదా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో ఆ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ రావడం వల్ల ఈ పర్సన్ వారికి క్లోజ్గా ఉండిపోయి మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు, దూరం పెట్టి ఉంటారు కూడా అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే,
ఆర్గ్యుమెంట్స్ ఏదో వచ్చినట్టు ఉన్నాయండి మీ ఇద్దరి మధ్యలో. మీ క్లోజ్ ఫ్రెండా లేదా మీ లవర్సా లేదా మీరు వైఫ్ అండ్ హస్బెండా వాటెవర్ కానీ ఇద్దరి మధ్యలో ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చాయి. దానివల్ల దూరంగా ఉన్నారు అనే ఒక మెసేజ్ అయితే ఉంది. అండ్ ఆ పర్సన్ కూడా తనకి కూడా రావాలని ఉన్నా సరే అండ్ మీతో మాట్లాడాలి అని పర్సన్‌కి ఉన్నా సరే, మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగిందో, అది పదే పదే ఈ పర్సన్‌కి గుర్తుకొస్తుంది. దానివల్ల కూడా ఈ పర్సన్ తనకి రావాలని ఉన్నా రాలేని పరిస్థితి అనమాట. మేబీ ఈగో తన అహం అనేది దెబ్బతింటుందేమో అనే ఉద్దేశ్యంతో ఈ పర్సన్ రాలేకపోతున్నారు అనేది చూపిస్తుంది. ఈరోజు చాలామంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరు నచ్చిన వ్యక్తిని మీరు కలుసుకోవడం, వారితో మంచి టైం అనేది స్పెండ్ చేయడం జరగబోతుంది. అండ్ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మేబీ గెట్ టుగెదర్ పార్టీస్ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి ఏదైనా పార్టీ చేసుకోవడము. ఇక్కడ ఉన్నారు కదా! 3 ఆఫ్ కప్స్ అనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే, ఇంకా కొద్దిసేపు ఈ పర్సన్‌తో టైమ్ స్పెండ్ చేస్తే బావుండేది. అప్పుడే టైం అయిపోయిందా? ఇప్పుడు ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోవాలా అన్నట్టుగా మీకిష్టం ఉండదనమాట. ఎప్పుడూ వారితో ఉండాలని మీకిష్టం. కానీ టైం అనేది చాలా ఎక్కువగా అయిపోవడం, దానివల్ల ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోతారు కదా! సో, అలా మీరు ఇంకా మీరు సాటిస్ఫై అనేది అవ్వట్లేదనమాట. సో, అలాంటి మెసేజ్ గూడా ఉంది. సో, పర్సన్‌తో ఇంకా కొద్దిసేపు ఉంటే బావుండేది. కొద్దిసేపు తనతో మాట్లాడితే బావుండేది. కొద్దిసేపు వీరితో టైమ్ స్పెండ్ చేస్తే బావుండేది. అలాంటిది చూపిస్తుంది. సో, మీరు అంత హ్యాపీగా అనిపించదు. ఓకే. కానీ నచ్చిన వ్యక్తిని కలుసుకుంటారు, హ్యాపీగుంటారు. కానీ ఇంకా మీకు వారితో ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి అనే ఆలోచన మీకుంటుందనమాట. ఇంప్రెస్. ఈరోజు చాలామంది చాలా బాగా రెడీ అవుతారండి. చూడడానికి చాలా చక్కగుంటారనమాట. ఫీమేల్ అయితే ఒక ఎంప్రెస్, మేల్ అయితే స్టార్టింగే వచ్చేసింది ఎంపరర్ లాగా. ఓకే. ఇక్కడ మీరు మీ పర్సన్ మీరు కూడా చూడడానికి చాలా బావుంటారండి. చాలా అట్రాక్టివ్ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ కూడా అలాంటి వారే. చూడగానే చాలా అట్రాక్టివ్ పర్సన్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అండ్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ అనమాట వారు. సో, మీరిద్దరూ సరి సమానంగా ఉన్నారు. ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ఎవరి గురించి గొప్పగా మాట్లాడడానికి గూడా లేదు. ఇద్దరూ సరి సమానంగా ఉన్నారు. కొంతమంది పర్సన్‌ని కలిసిన తర్వాత హ్యాపీగా, మనశ్శాంతిగా నిద్రపోయేది గూడా చూపిస్తుంది ఈరోజు. ప్రశాంతంగా ఉంటుందనమాట. మనసంతా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. సో, ఏదో విధంగా నచ్చిన వ్యక్తిని కలుసుకున్నాను. అండ్ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అయితే దొరికింది. సో, చాలా ప్రాబ్లమ్స్ మర్చిపోయాను. కొద్దిసేపు హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశాను అన్నట్టుగా అనిపిస్తుందనమాట. చాలా ప్రశాంతంగా నిద్రపోతారు కొంతమంది. చాలా బావుందండి. చాలా ఫాస్ట్‌గా ఎవరో పర్సన్ మీ గురించి ఆలోచించడమా, లేదా మీకు కాంటాక్ట్ అవ్వడమా ఏదో జరుగుతుందండి. 10 ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ స్వర్డ్స్. కొంతమంది మాత్రం ఇంకా మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు. లేదా ఇక్కడ బ్రేకప్ అయిన వారు మాత్రం పర్సన్‌ని తలుచుకోవడం చూపిస్తుంది. పర్సన్‌ని తలుచుకొని అండ్ ఈవినింగ్ టైంలో మేబీ 6-7 ఆ టైంలో ఎక్కువగా పర్సన్ గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. తనని పదే పదే తలుచుకొని మీ మనసంతా భారంగా అయిపోవడము అండ్ బాధగా ఉండడము అండ్ సరిగ్గా నిద్రపోకపోవడము అలాంటిది ఏదో ఉందనమాట. పర్సన్ చాలా ఎక్కువగా గుర్తుకు రావడం జరగబోతుంది. అండ్ ఒకప్పుడు మీరు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. ఒకరి మీద ఒకరికి లవ్ అండ్ కేరింగ్ ఇదంతా చూపించుకుంటా మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండి ఉంటారు.
ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లేదా ఆ పర్సన్‌తో మీరు ఎక్కడికైనా పార్క్ లేదా ఏదైనా లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళడము, అక్కడ పర్సన్‌తో మీరు చాలా హ్యాపీగా ఉండడము. కొంతమంది గెట్ టుగెదర్ పార్టీస్‌లో ఈ పర్సన్‌ని కలుసుకోవడము, అక్కడ తనతో మంచి టైమ్ స్పెండ్ చేయడము ఇదంతా ఉంటుంది. ఓకే. కానీ ఈరోజు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని కొంచెం డిస్టర్బ్‌గా ఫీల్ అవ్వడం చూపిస్తుందండి. బ్రేకప్‌లో ఉన్నవారు పర్సన్‌కి సంబంధించిన జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. మూవ్ ఆన్ అవ్వాలా? లేదా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. కానీ మీరు ఫైనల్ డెసిషన్ మీ లైఫ్‌కి సంబంధించింది మీరు ఏదో తీసుకోబోతున్నారు. తప్పకుండా అండి. ఓకే. మీ లైఫ్‌కి సంబంధించిన ఏదో ఒక దారి అనేది మీకు క్లియర్ అవుతుంది. అండ్ ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారు చాలా స్ట్రాంగ్‌గా అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈరోజు నేను రీడింగ్‌లో డీప్‌గా వెళ్ళట్లేదండి. టవర్ ఇక్కడ బ్రేకప్ ఉన్నవాళ్ళు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అండ్ ఫ్రెండ్ సర్కిల్‌లో తెలుసుకుంటా ఉన్నారనమాట. మీ పర్సన్‌కి మీరు ఎక్కువగా గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా అండి. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంగా సెర్చ్ చేస్తున్నారు. మీరెక్కడ కనిపిస్తారు? ఎక్కడికెళ్తున్నారు? ఎవరినైనా కలుసుకుంటున్నారా? ఏంటిది? అలా మీ పర్సన్ మిమ్మల్ని సెర్చ్ చేయడం చూపిస్తుందనమాట. మిమ్మల్ని స్పై చేస్తున్నారు వారు. అండ్ మీ గురించి పర్సన్ ఎవరి దగ్గరో మాట్లాడుతున్నారు. ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఫ్యామిలీ లేదా ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తున్నారు. మీ గురించి తను వేరే వారి దగ్గర మాట్లాడుతున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. అండ్ అలాగే ఈరోజు ఫ్రెండ్స్‌తో కలిసి ఏదైనా బిజినెస్ ఆర్ మీ లైఫ్‌కి సంబంధించింది ఏదైనా ప్లాన్ లాంటిది చేసుకునే ఛాన్స్ ఉంటుందనమాట. ఓకే. కొంతమంది ఇక్కడ పార్ట్నర్‌షిప్‌గా జాయిన్ అయ్యి మేబీ ఏదైనా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఆలోచన కూడా కొంతమందికి ఉండొచ్చు. ఓకే. ద సన్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండి. మిమ్మల్ని ఎవరైనా దూరం పెట్టి ఉంటే, మీరు ఆ రిలేషన్‌షిప్‌లో చాలా లవ్ అండ్ మీరు ఎఫెక్షన్ అండ్ ఎఫర్ట్స్ కూడా పెట్టారు. కానీ వారు మిమ్మల్ని పట్టించుకోలేదు. మిమ్మల్ని వారు నెగ్లెక్ట్ చేశారనమాట. మిమ్మల్ని వారు గుర్తించలేదు అండ్ దూరం పెట్టడము అండ్ మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసి పాడేయడము ఇలాంటివి అన్నమాట. సో, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే హార్ట్ బ్రేక్ చేశారో వారి వైపు నుంచి మీరేదన్నా గుడ్ న్యూస్ కూడా వినొచ్చు. ఓకే. మిమ్మల్ని పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్న పర్సన్ కావచ్చు. కొన్ని రోజులు మీతో క్లోజ్‌గా ఉండి, తర్వాత మిమ్మల్ని దూరం పెట్టేసి వేరే వారి వైపు నుంచి పర్సన్ వారితో క్లోజ్‌గా ఉండడము, వారితో క్లోజ్‌గా మూవ్ అవ్వడము, అండ్ వారితో తను హ్యాపీగా ఉండడము. ఇలాంటివి మీరు దానివల్ల మీ మనసనేది చాలా గాయపడి ఉంటుందనమాట. అలాంటి వారి వైపు నుంచి మీరు ఏదో గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. ఓహ్! మీ పాస్ట్ పర్సన్ తిరిగి రాబోతున్నారండి. ఆహ్, మీ లవ్ మీరు ఒకప్పుడు ఎలా అయితే ఈ పర్సన్‌ని చూసుకున్నారో, ఈ పర్సన్‌ని నేనే దూరం పెట్టాను, లేదా నేనే బాధ పెట్టాను, అలా చేయకుండా ఉండాల్సింది, అరే! నాదే తప్పు కదా! అన్నట్టుగా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో తిరిగి రావడం చూపిస్తుంది నాకు. సో, తన తప్పు తను తెలుసుకొని వస్తున్నారు. మీతో జల్సాల కోసమో, మిమ్మల్ని తను మళ్ళీ ట్రాప్ చేయడానికో ఈ పర్సన్ రావట్లేదు. మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనే ఉద్దేశ్యంతో తను వస్తున్నారనమాట. అండ్ మీ లవ్ అండ్ మీ కేరింగ్ ఈ పర్సన్ గుర్తించారు. మీలో కల్మషం లేని ప్రేమ అండ్ అలాగే మీ నడవడిక, మీ గుణగణాలు ఈ పర్సన్‌కి చాలా బాగా నచ్చుతుంది. అండ్ తన వైపే చాలా తప్పులున్నాయి అని పర్సన్‌కి అర్థమైంది కాబట్టి పర్సన్ ఎందుకో తన తప్పులు తను తెలుసుకొని అలాగే తనలో తను చాలా సఫర్ అయిన తర్వాత ఈ పర్సన్ చాలా నిజాలు తను తెలుసుకొని ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడం చూపిస్తుంది. అండ్ మేబీ చాలామందికి పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ రావడమా లేదా తను మెసేజ్ చేయడమా లేదా
మిస్డ్ కాల్ ఇచ్చి తను ఆగిపోవడమా, అలాంటివి జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా మీ పాస్ట్ పర్సన్ మీతో ఈ బంధాన్ని ఎప్పుడు ఎండ్ చేసుకోకుండా మీ లైఫ్‌లో ఉండాలి. ఏదో ఒక మూలన పడి ఉండాలి అనే ఉద్దేశ్యం ఈ పర్సన్‌లో ఉందన్నమాట. ఓకే. తను మ్యారీడా, మీరు మ్యారీడా, వాటెవర్ అండి. కానీ ఈ పర్సన్ మీతో తను ఉండాలి. అండ్ మీ జీవితంలో ఒక చిన్న ఆహ్, గుర్తింపు తనకిస్తే చాలు అనే ఉద్దేశ్యం ఇక్కడ ఈ పర్సన్‌లో కనిపిస్తుందన్నమాట. చాలా లవ్ అనేది ఉంది ఈ పర్సన్‌కి మీ మీద. ద ఫూల్ కార్డ్. సో, ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. తప్పకుండా మీ ఇద్దరికీ రీయూనియన్ ఉంటుంది. అండ్ ఈ పర్సన్ మీ జీవితంలో ఒక భాగంగా ఎప్పుడూ లైఫ్ లాంగ్ ఉండిపోతారండి. తను మిమ్మల్ని మర్చిపోలేరు. మీరు ఈ పర్సన్‌ని మర్చిపోలేరు. అలాంటి ఆ సిట్యుయేషన్ కూడా ఉంటుంది. కానీ పూర్తిగా మీరు ఆ బంధాన్ని వదిలేసి ఉండలేరు. ఆ పర్సన్ కూడా ఉండలేరు. తను ఒకవేళ మీతో బంధాన్ని తను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే 1 ఇయర్, 2 ఇయర్స్‌కి మళ్ళీ పర్సన్ తిరిగి వస్తారు. తను ఏ విధంగా మీకు అప్రోచ్ అవ్వాలి అని పర్సన్‌కి తెలియక తను కనీసం కాంటాక్ట్ మేబీ మెసేజ్ చేయడమా, లేదా మిస్డ్ కాల్ ఇస్తా ఉండడమా, అండ్ తను ఫేక్ అకౌంట్ నుంచి మిమ్మల్ని తను స్పై చేయడమా, ఇలాంటివి కూడా జరుగుతా ఉంటాయన్నమాట. ఒకప్పుడు మీతో చాలా బాగున్న పర్సన్, మీ మీద చాలా లవ్ అండ్ కేరింగ్ చూపించిన పర్సన్, మీరు చాలా బాగున్నారు, మీ ఐస్ బాగుంది, నువ్వు చాలా బాగుంటావు, ఇలాంటివి చెప్పిన పర్సన్. ఓకే. సో, మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఎలాంటి వర్డ్స్ అయినా ఉండొచ్చు. తను మిమ్మల్ని పొగడుతా ఉండొచ్చు ఏదైనా విషయంలో ఎప్పుడు. అలాంటివి. ఓకే. అలాంటి పర్సన్ ఎవరు మళ్ళీ మీ లైఫ్‌లో తిరిగి రాబోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. ద చారియట్. డౌటే లేదండి. ఎవరో పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. అండ్ ఈ కనెక్షన్‌ని తను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ మనసులో ఉందన్నమాట. మిమ్మల్ని పర్సన్ వదులుకోవాలి అని అనుకోవట్లేదు. అండ్ మీరు చాలా విషయాలలో మేబీ మీ లైఫ్‌లో మీరు చాలా కష్టాలైతే అనుభవించి ఉన్నారు. మీ లైఫ్‌లో మీరు అంత హ్యాపీగా అండ్ అంత మంచి లైఫ్ అయితే లీడ్ చేసిన పర్సన్ కాదు. చిన్ననాటి నుంచి కష్టపడతా ఉండడము, ఇప్పుడిప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడిన పర్సన్ నిలబడతా ఉండొచ్చు. మీకంటూ మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడి నేమ్ అండ్ ఫేమ్ అనేది సంపాదించుకుంటున్న పర్సన్ కూడా కావచ్చనమాట. ఓకే. కాబట్టి మీ ప్రతి ఒక్క కష్టం ఈ పర్సన్‌కి తెలుసు. అండ్ మీరు ఆల్రెడీ తనతో షేర్ చేసుకొని ఉంటారు కదా! కాబట్టి పర్సన్ మీ కష్టాన్ని తను గుర్తించారు. మిమ్మల్ని పర్సన్ ఇక మీదట అర్థం చేసుకుంటారు. మీతో తను ఉంటారు అనేది చూపిస్తుంది. ఓకే. సో, చాలా బావుందండి. సో, కాబట్టి ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే కొత్తవారు ఎవరైనా విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మేబీ మీ క్లోజ్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు. తను కూడా అతి తొందరలో మీరిద్దరూ కలుసుకుంటారు. మేబీ మీ క్లోజ్ ఫ్రెండ్‌ని మీరు వదిలేసి ఉండలేకపోతున్నామండి. ఒకప్పుడు మేమిద్దరం చాలా బాగున్నాము. కానీ పర్సన్ కొన్ని అపార్థాల వల్ల దూరం అయిపోయారు. లేదా వేరే వారి మాటలు వినేసి దూరం అయిపోయారు. తన లైఫ్‌లో వేరే వారు రావడం వల్ల మీతో గొడవ పెట్టుకొని తను వెళ్ళిపోయారంటే అతి తొందరలోనే మళ్ళీ కలిసిపోతారనమాట పర్సన్‌తో. ఓకే. ఏదైనా పార్టీస్‌లో ఈ పర్సన్‌ని మీరు కలుసుకోవడం చూపిస్తుందనమాట. ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాం. న్యూ బిగినింగ్ అయితే అవ్వబోతుంది. ఓకే. ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది షూస్ తెలియజేయండి. మేషరాశి వారు మీ లైఫ్‌లో మీ రాశి పర్సనే రావచ్చు. మీ పాస్ట్ పర్సన్, మీ సోల్‌మేట్ ఎవరో మీ లైఫ్‌లో రాబోతున్నారు. వారితో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. అండ్ వృషభ రాశి వారు హార్ట్ బ్రేక్ అండి. సో, ఇక్కడ వృషభ రాశి వారికి హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది ఏదో విషయంగా. అండ్ మిథున రాశి వారు ఎస్ ఆఫ్ వ్యాన్స్ అండి. మీకు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఒక స్టార్‌లా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి. రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ సింహరాశి వారు ద హెరోఫెంట్ మీరు ట్రెడిషనల్‌గా ఉంటారు. అండ్ మీ ఫ్యామిలీతో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట.
మీ మదర్ అండ్ ఫాదర్‌తో కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీకు కిడ్ ఉంటే వారి గురించి కూడా ఆలోచిస్తా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు ఏదో విషయంగా మీకు క్లారిటీ వస్తుంది. అండ్ రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ తులా రాశి వారు 7 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఏదో విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. 24/7 ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఏదో స్టక్ అయిపోయారండి ఏదో విషయంగా మీరు. అండ్ వృశ్చిక రాశి వారు డెత్ అండ్ రీబర్త్ అండి. మీ లైఫ్‌లో ఏదో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇంకొక రిలేషన్ అనేది రీబర్త్ అవుతుందనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ధనుస్సు రాశి వారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మకర రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. రీయూనియన్ ఉంటుంది. కుంభరాశి వారు మీరన్నా ఎవరి లైఫ్‌లో నుంచైనా పారిపోవాలి అని అనుకోవచ్చు. లేదా మీ లైఫ్‌లో నుంచైనా ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అండి. మీనరాశి వారు కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. చాలా ప్యాషనేట్‌గా ఉంటారు. అందరిని అట్రాక్ట్ చేస్తారు. అండ్ మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది సొసైటీలో. అండ్ అలాగే ఎవరో ఒక పర్సన్ కావచ్చు. ఏదో ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ పర్సన్ కూడా కావచ్చు. లేదా లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా కావచ్చు. వారి గురించి ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది ఈరోజు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్.